నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనక కుట్ర చేసింది ఎవరు? ఇంకెవరు చేస్తారండి? ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఆ రోజుల్లో ఏవియేషన్ సెక్రటరీగా పనిచేసిన ధర్మారెడ్డి గారు చేస్తారు. ఇది టీడీపీ నెరేటివ్. సరే, ఈ నెరేటివ్ కొత్తది కాకపోవచ్చు, కానీ కొత్తగా ఎందుకు తెర మీద తీసుకొచ్చింది టీడీపీ? సింపుల్ లాజిక్. ఇప్పుడు ఆయన పర్యటనలకు పోతున్నారు, వరుసగా ఆ రైతుల పరామర్శని, ఈ రైతుల పరామర్శని, వెళ్ళేవాడు వెళ్లకుండా ఆయన మూడు విధ్వంసక శక్తులను పోగేసుకొని వెళ్తున్నాడు. రగడ రచ్చ, ఎవరో ఒకళ్ళు గాయపడిన వాళ్ళని పరామర్శించడానికి అని చెప్పి ఈయన దిగే ప్రయత్నం చేయటం, డ్రామా చేయటం. ఆ డ్రామాతోటి వెంబడే ఎలర్ట్ అయిన పోలీసు, నో సార్, మీరు వీఐపీ, మీరు సెలబ్రిటీ, మీరు వెహికల్ దిగితే జనంలోకి వెళ్తే పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్య రావచ్చు, దయచేసి మీరు వెళ్ళి వెహికల్లో కూర్చొని మామూలుగా మీ దారిన మీరు పోండి అని చెప్పి ఎస్పీ, ఒక ఐపీఎస్ అధికారి చేత చెప్పించడం. ఈ నెరేటివ్ ఏంటంటే చాలా బలంగా వెళ్ళింది. సరే, అంత చేసినా కూడా మామిడి రైతులను అడ్డుకున్నారు, చాలా చోట్ల అడ్డుకున్నారు. వాళ్ళ ట్రాక్టర్లతో సహా వాళ్ళని పోనీలా చాలా చోట్ల ఆపేశారు. అయినా వచ్చారు వాళ్ళు మామిడి రైతుల అసాంఘిక శక్తుల ప్రభుత్వం తేల్చాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అచ్చంగా అల్లరి మూకల్ని పోగేసుకొని గుంపేసుకొని మరీ తిరుగుతున్నాడు ఆయన రాష్ట్రంలో. వెనకటికి మధ్యయుగాల్లో ఒక కల్చర్ ఉండేది. ఆటవిక సమూహాలు ఏం చేస్తాయంటే, వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మైగ్రేట్ అయ్యేప్పుడు ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, ఎక్కడైనా అవి ఆటవిక సమూహాలు ఎట్టా వెళ్ళామంటే వాటర్ ఎత్తుక్కుంటూ వెళ్ళేవి. అట్లా ఈయన ఏంటంటే ఓటర్ని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఓటర్ని ఎత్తుక్కుంటూ వెళ్తూ ఓటర్తో బాండేజీ కనెక్టివిటీని బలంగా పెంచుకోవడం కోసం తన వెంబడి ప్రైవేట్ ఆర్మీని ఆయన పెట్టుకున్నాడు. ఆ ప్రైవేట్ ఆర్మీ ఏంటంటే ప్రభుత్వం దృష్టిలో అసాంఘిక శక్తులు. సరే, వీళ్ళు ఒకటా, వాళ్ళల్లో వీళ్ళు ఉన్నారా, వీళ్ళలో వాళ్ళు ఉన్నారా? ప్రైవేట్ ఆర్మీలో అసాంఘిక శక్తులు ఉన్నారా, అసాంఘిక శక్తుల్లో ప్రైవేట్ ఆర్మీ ఉందా? ఉంటే 15,000 మంది ప్రతి చోటకి ఎట్టొస్తున్నారు? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. ఆయన జస్ట్ ఒక ఎమ్మెల్యే అంతే, పులివెందుల ఎమ్మెల్యే. ప్రభుత్వం చెప్తోంది కదా, ఎందుకంటే ప్రతిపక్ష నేత కాదైనా, ఆ హోదా లేదు. సో అందరి మాదిరి ఎంతో ఈయన అంతే. కోన రవికుమార్ గారు అయితే నేరుగా అన్నారు, ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు, ఆయన జస్ట్ ఎమ్మెల్యే అండి, ఆయనకి ఏంటి ఇంక ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ భద్రత ఇస్తున్నా, ఇంకెంత ఇవ్వాలి? అచ్చెన్నాయుడు గారేమో గోతులు తవ్వే కార్యక్రమం ఒకటేదో బిగించేశారు. ఆయన ఓపెన్గానే మాట్లాడారు. అది జగన్ అనే భూతం ఈ రాష్ట్రాన్ని ఆవహించింది. సో అందువల్ల ఆ భూతాన్ని పాతి పెట్టాలంటే 1000 అడుగుల గొయ్యి తవ్వాలి. ఆ మిషన్ మీద పాపం ఆయన హడావుడిగా తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త నెరేటివ్ ఏంటి? వైఎస్ఆర్ మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన హయాంలో ఏవియేషన్ సెక్రటరీగా, అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏవియేషన్ సెక్రటరీగా చేసిన ధర్మారెడ్డి గారు, ఇంతకుముందు టీటీడీ ఈఓ కూడా చేశారు. అలా అని ఆ క్రొనాలజీ ఆఫ్ ఇన్సిడెంట్స్ని మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే స్పష్టంగా అందులో ఆధారాలు లభ్యమవుతాయి కదా అని కోన రవికుమార్ గారు, ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు చాలా బలంగా వాదిస్తున్నారు. సరే, ఆయన వాదనలో నిజం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన నెరేటివ్ ఏంటంటే నమ్మదగినగా ఉంది. ఒక్కొక్క ఇన్సిడెంట్ని ఆయన పావురాల గుట్లో ఎట్లా వాలింది, అవ్వంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంబడే ఏంటి సీఎం నేనే అంటూ ఎలా హడావిడి చేశారు, ఎలా జనాల్ని సమీకరించారు. అదే మళ్ళీ అంటే అగైన్ హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఒక ఆటవిక మనస్తత్వం ఎలా ఉంటుందనేది చెప్పే ప్రయత్నం చేస్తూ కోన రవికుమార్ గారు ఏమన్నారంటే ఆ నెరేటివ్ని చాలా బలంగా ప్రొజెక్ట్ చేశారు. ఎప్పుడైతే తండ్రి శవం ఇంకా రాకముందే ఈయన క్యాంపు రాజకీయాలు మొదలెట్టాడో అప్పుడే తెలుస్తుంది ఆయన మనస్తత్వం ఏంటో, ఏమాత్రం మానవీయత లేని ఆయన వ్యవహారం ఏంటో, ఆయన వైఖరి ఏంటో, ఆయన ధోరణి ఏంటో అని చెప్పేసి కోన రవికుమార్ గారు చెప్పుకొచ్చారు. ఏవియేషన్ సెక్రటరీ ధర్మారెడ్డి గారికి మొత్తం తెలుసు ఆ హెలికాప్టర్ సాంకేతిక లోపం ఉంది. బట్ సాంకేతిక లోపం ఉన్న హెలికాప్టరు సాంకేతిక లోపం కారణంగా కూలిందా, లేదా రఫ్ వెదర్ కండిషన్స్, టర్బులెంట్ వెదర్, ఆ రోజు క్యుములోనింబస్ మేఘాలు చుట్టుముట్టేసినాయి. సో ఇంజన్ ఫెయిల్ అయింది, పావురాల గుట్లో వెళ్ళి చెట్లను తాకి బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయినప్పుడు ఆయనతో పాటు ఒక నలుగురు, రాజశేఖర రెడ్డి గారితో పాటు ఒక నలుగురు వచ్చింది. ఇది మొత్తం స్కెచ్ చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈ స్కెచ్ వెనకాల సాంకేతిక సహకారం అందించింది ఎవరంటే ధర్మారెడ్డి అని కోన రవికుమార్ గారి ఆరోపణ కాదు, ఆయన నిర్ధారణకు వచ్చేసారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళడం ద్వారా నిన్నటిదాకా జరిగిన బంగారుపాళ్యం దగ్గర జరిగిన హడావిడి ఆ జనం మర్చిపోతారు. న్యాచురల్, ఒక గీతని చెరపకుండా చిన్న గీత చేయాలి, ఎలా? దాని పక్కన పెద్ద గీత గీయటం. అదే తెలుగుదేశం చేసింది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ బురద కడుక్కోవాలంటే వైఎస్ఆర్సీపీ అప్పుడేం జరిగింది దగ్గర నుంచి మొదలెట్టాలి. జనరల్గా తెలుగుదేశంకు ఉన్నంత సోషల్ మీడియా, ఇంటెలిజెంట్ సోషల్ మీడియా నెట్వర్క్ వీళ్ళకి కూడా ఉంది. సోషల్ మీడియా నెట్వర్క్
బట్ తెలుగుదేశం ప్రజెన్స్ సోషల్ మీడియాలో అద్భుతంగా ఉంది. అండ్ ఇంటలెక్చువల్ గ్రూప్స్ చాలా బలంగా పనిచేస్తాయి. వాళ్ళ లీగల్ టీమ్స్ కానీ వాళ్ళ సోషల్ మీడియా టీమ్స్ కానీ. వీ మస్ట్ అప్రిషియేట్ ఒక రాజకీయ పార్టీ 1 కోటి మంది సభ్యంతో ఉన్న అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ తర్వాత ఇవాళ అంతలావు సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తుంది అంటే, అలాగే ఒక నాలెడ్జీ బ్యాంక్ని మెయింటైన్ చేస్తుందంటే, వాళ్ళకి ఒక నాలెడ్జ్ సెంటర్ ఉంది మెయింటైన్ చేస్తుంది, ఒక లైబ్రరీ మెయింటైన్ చేస్తుందంటే, అప్పట్లోనే మీకు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు గారు అప్పట్లో బీజేపీని కాదనుకొని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఓడిపోయిన సందర్భం ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి గెలిచినప్పుడు 2019లో ఆ సూర్జీవాలా, రణదీప్ సూర్జీవాలని హర్యానా నుంచి ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి బెత్తరబాడు తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ చూసి, నాయనో మాకే లేదు కాంగ్రెస్ పార్టీకే ఇంత, ఏం నాలెడ్జ్ అండి అసలు, ఎంతమంది మెరికల్ లాంటి వాళ్ళు ఉన్నారు అని ఆయన పొగడ్తకి చంద్రబాబు గారు తబ్బిబ్బైపోయారు కూడా. అది కాక వాళ్ళ లీగల్ టీమ్స్ చాలా బలంగా ఉంటాయి. ఆ లీగల్ టీమ్స్ ఇతరు వైఎస్ఆర్సీపీకి లేవు. ఎందుకంటే వీళ్ళు అచ్చంగా దే బ్యాంక్ అపాన్ ఎమోషన్స్, దే బ్యాంక్ అపాన్ ఇన్స్టిగేటింగ్ ద థింగ్స్, వైలెన్స్ అని కూటమి పార్టీలు అంటుంటాయి. సరే 10 ఏళ్ళు అయింది, వాళ్ళలో ఏమైనా సంస్కరణ మొదలై వాళ్ళు మారితే ఓకే, మారకపోతే ఎవరికి చేయగలిగింది ఏం లేదు. 151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11 ఎన్నికలు వచ్చాయి. అండ్ సేమ్ ఫార్ములా ఇవాళ ఏం చేస్తుంది, టీడీపీ తీసుకుంటుంది. టీడీపీ కల్చర్డ్, చాలా నాగరికత ఉన్న పార్టీ, 40 ఏళ్ళ పైబడిన పార్టీ. ఒక సిస్టమాటిక్, ఒక డిసిప్లిన్, వ్యవస్థ, వ్యవహారం పద్ధతి వేరు. వాళ్ళు ఒక నెరేటివ్ని బిల్డ్ చేయాలంటే ముందస్తుగా మాట్లాడుకుంటారు, 4-5 బృందాలుగా సమూహాలుగా మాట్లాడుకుంటారు, దానికి వాల్యూ ఎడిషన్స్ ఇస్తారు ఎక్స్పర్ట్స్, ఇది తీసుకెళ్ళండి. అది కూడా చాలా సటిల్గా చూపిస్తారు ఎక్కడో ఒక చోట. ఇలా ఇప్పుడు డిబేట్లో మాట్లాడినట్టు డిబేట్ టాపిక్ని ఇలా 360 డిగ్రీస్ తిప్పేస్తారు. తిప్పేసి అక్కడ వైఎస్ఆర్ మరణం వెనక జగన్మోహన్ రెడ్డి అండ్ ధర్మారెడ్డి ఆల్రెడీ ఆయనకి టీటీడీ ఈవో ఉద్యోగం అయిపోయిన తర్వాత ఖాళీగానే ఉన్నారు ఆయన. సో ఇవాళ నుంచి ఆయన ఇప్పుడు దానికి సమాధానాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రతిరోజు ఇచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బిల్డ్ చేసే నెరేటివ్స్కి ఈయన దగ్గర ప్రాపర్గా సమాధానాలు ఉండవు. సమాధానాలు తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఉండరు. వచ్చిన సమస్య అది, ఉండరు. స్ట్రాటజిస్టులు అనే పేరుతో ఇంతకుముందు ఊరేగిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు ఆయన దగ్గర ప్రస్తుతానికి. ఏం చేసుకుని ఆయన యుద్ధం ఆయనే చేయాలి. ఎవరెక్కడ అంటే చిత్తం ప్రభు అని అట్నుంచి మళ్ళీ ఆయనే రావాలి. అడిగేది ఈయనే, సమాధానం చెప్పుకునేది ఈయనే. సో ఇప్పుడు ఈ నెరేటివ్ని బిల్డ్ చేసిన నెరేటివ్ని తెలుగుదేశం చాలా ఫాస్ట్గా జనంలోకి తీసుకెళ్తుంది. దాని వెనకాల మనకి కనిపించే యాంగిల్ ఏంటంటే, స్పష్టంగా ఒక రాజకీయ పార్టీ ఏం చేయాలో తెలుగుదేశం పార్టీ అదే చేస్తుంది. కాన్స్పిరసీ యాంగిల్ ఏంటి, వైసీపీ మీద కాదు, తండ్రి రాజశేఖర రెడ్డి గారి మీదే కాన్స్పిరసీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం అనే యాంగిల్ని చాలా బలంగా తీసుకెళ్ళగలిగారు. ఆయనకి దానికి పక్కన టెక్నికల్ సపోర్ట్ చేసింది ఏంటంటే ధర్మారెడ్డి గారు. సో ఇవాళ నుంచి ఈ కడుక్కునే కార్యక్రమం వైసీపీ మొదలెట్టాలన్నమాట. సో నెరేటివ్స్ ఎలా బిల్డ్ అవుతాయి, ఎలా స్ప్రెడ్ అవుతాయి, దానికి వ్యూహాలు ఎలా ఉంటాయి అనే దానికి సంబంధించి టీడీపీ అయితే ఒక యూనివర్సిటీ, వీళ్ళు ఇంకా ఎల్కేజీ దగ్గరే ఉన్నారు. వీళ్ళకి ఎంతసేపు వైలెన్స్ రిలేటెడ్ నెరేటివ్స్ ఏమైనా ఉంటే అది చెప్పుకుంటూ పోతారు. ఫ్యాక్షన్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే అది చెప్పుకుంటూ పోతారు. జనసేన కూడా ఆరోపిస్తుంది ఇంకా ఫ్యాక్షన్ మనస్తత్వం విడిచిపెట్టలేదని. సరే విడిచిపెట్టారా లేదా, వాళ్ళ నెరేటివ్స్ ఏంటి, హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు మృతి చెందడానికి గల కారణాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన టీం బయటకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు కూన రవికుమార్ గారు సాదాసీదా వ్యక్తి కాదు కనుక ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ లీడర్ తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో, అండ్ విప్గా కూడా చేశారు. తెలుగుదేశం పార్టీలో చాలామందికి పెద్దవాళ్ళకి తల్లో 4 ఉంటారు. ఆయన చెప్పారంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకుండా ఆయన దగ్గర ఏం మాట్లాడరు. ఆయన ఇవాళ మాట్లాడారు, ఓపెన్ అయ్యారంటే ఆ నెరేటివ్లో తప్ప లేకపోతే వాస్తవం ఉందా లేదా, నిజమా అనే అంశాలన్నీ మాట్లాడంటే బయటకు వచ్చి చెప్పుకోవాలి. లేకపోతే ఆ నిందని జీవితకాలం మోయాలి జగన్మోహన్ రెడ్డి గారు.